కార్యాచరణ తీసుకోవాలనో దీనిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ రివర్ బెడ్కు సంబంధించి ఎంక్రోచ్మెంట్స్తో ఉన్న వారిని అందరినీ ఏ విధంగా ఎవిక్ట్ చేయాలి, వాళ్ళని తీసేయాలి అని ఈ మినిట్స్లో స్పష్టంగా ఉంది. మేము కాదు ఈ మినిట్స్ చేపట్టింది, వారి ప్రభుత్వంలో. ఇంకా చెప్తాం, ఇంకా మస్తు ఉన్నాయి దీంట్లో. ఇది చెప్పాను. అదేవిధంగా అప్పుడున్న గౌరవ మంత్రి గారు 2020 MAUDకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మంత్రి గారు KTR గారు 2018 నుంచి 22 వరకు అనేక సందర్భాలు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మీటింగ్కి సంబంధించిన అన్ని మినిట్స్ స్పష్టంగా ఈరోజు రికార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏం చేసినారు, అనేక ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో వారు అటెండ్ అయిన 2020లో 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు, ఆ రోజున్న KTR గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు. డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన FTL బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రివర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్ లో వారు రోడ్లు కానీ 100 ఫీటు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే కానీ, దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే కానీ, ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనడం జరిగింది. అక్కడి వరకే ఆగలే. 2021లో మళ్ళా జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి, అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ, ఎవరికైతే ఈ మూసీ రివర్ బెడ్కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు. 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న KTR గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్కు సంబంధించిన 2 వైపులా రోడ్డు నిర్మాణం అంటే 55 కిలోమీటర్ల ఇటు 55 కిలోమీటర్ల అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ, బఫర్ జోన్ కానీ, FTL కానీ
అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది. అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో. 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం. సరే, ఓ మూసీ నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలనే ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం. వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం. పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత 9 సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది. అనేక సందర్భాల్లో మనం చూసిన ఈ 2020లో 22లో ఏ విధంగానైతే ఆ మూసీకి సంబంధించిన అటువైపు ఇటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లమ్ ఏరియాస్ లో ఉంటున్న వారు, ఆ లో లైంగ్ లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది. ఒక్కటి కాదు, అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఈ విధమైన వార్తలనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి R&R ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంతవాసులు కూడా అప్పుడు కోరిండు. చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం. దానికి తోడు మేము చెప్తా ఉన్నాము, ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మ్యాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 15 మే 2019లో 1,50,000 క్యూసెక్స్
ఈ మినిమం డిశ్చార్జ్కు సంబంధించి దానికంటే పైబెడుతూ జరిగిందంటే ప్రమాదకరమని వారు ఇచ్చిన రిపోర్ట్. ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్కు సంబంధించి లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి 30వ తారీఖు జూన్ మాసంలో 2020లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతోని ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి. బఫర్ జోన్ డిమార్కేషన్ చేయాలి. ఆ డిమార్కేషన్కు ఏ విధంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్వే ఇది సర్వే వారు చేసింది. సర్వే చేసిన సర్వే అధికారులతో పాటు ఇక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. డిమార్కేషన్కు సంబంధించి సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది. సర్వే has been conducted with all line departments. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారం రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్స్ ROM అండ్ విలేజ్ మ్యాప్స్ ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ 13 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ 8 కిలోమీటర్లు, బాపుఘాట్ టు ORR 34 కిలోమీటర్లు. వీరు సర్వే మొత్తం 55 కిలోమీటర్లు, 3 జిల్లాలు, 14 మండలాలు, 47 గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయడం జరిగింది. ఇది మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ కి సంబంధించి ఫిక్సేషన్ ఆఫ్ బఫర్ జోన్, ఫిక్సేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ అని ఇది మీరు చూస్తూ ఉంటే ఇదే ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసి మార్క్ చేసింది. ఇక్కడ మార్క్ చేసిన క్రమంలో ఈరోజు GOMS 7 ఏదైతే 2016 రూల్ 3(2) బౌండరీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, HMDA, హుడాకు సంబంధించిన లిమిట్స్ లో ఈ GOMS 7 ప్రకారం రివర్ బౌండరీని నిర్ధారణ చేయడానికి ఒక జీవోను వారు తీసుకురావటం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు వారు హద్దులు నిర్ధారణ చేసిండ్రు. దాని తర్వాత మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసిండ్రు. ఏంది మండల్ వైజ్ మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసిండ్రు. ఇవన్నీ స్పష్టంగా వారు ఏ విధంగానైతే వారి ఆలోచన చాలా సందర్భాల్లో యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమ కట్టడాలను తీసివేయాలని ఆలోచన చేసి ఆలోచన క్రమంలో వారు అనేక సందర్భాల్లో వారు చెప్పి మరి వివిధ మీటింగ్స్ ద్వారా ఈ మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించిన అంశాలు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎవిక్షన్ కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, R&Rకు సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ, అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 జిల్లాలకు సంబంధించిన జిల్లావాసులకు పరిశుద్ధమైన నీరును, గాలిని అందియాలి, భావి తరాలకు సంబంధించి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని నిర్మాణం చేయాలి, విశ్వసుందర నగరం అని పేరుకే కాక కార్యాచరణలో చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ క్రమంలో కూడా సమాలోచనలు చేసి ఆ సమాలోచన భాగంలో అందరితోని సంప్రదించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు.
మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వారిని, మీరు చేస్తేనేమో ఒప్పు, మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచనతో చేపడతా ఉంటాం. సరే, చాలా క్లిష్టతరమైన ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి. అలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేయాలి. మీకు 9 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. అనుభవ భాగంలో ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా పరిష్కారం చేస్తే మార్గం బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుంటుందని మీ సలహా సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరించే పెద్ద హృదయం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము అందజేస్తాను. కానీ రాజకీయాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన రాజకీయం చేస్తా ఉందంటే, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఇబ్బందులకు వారితో షేర్ చేసుకొని సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దామని ఆలోచన పోకుండా ఇంకా సమస్యను జటిలం చేస్తూ, వారి సమస్యను ఇంకా జటిలం చేస్తూ వారికి ఇంకా ఇబ్బంది పెట్టే కార్యాచరణ తీసుకుంటాను సందర్భంలో ఈరోజు ప్రజానికానికి మేము ఈ సందర్భంలో తెలియజేయడానికి మేము ఇవన్నీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, మీ అనుభవరీత్యా అనేక సందర్భాల్లో మరి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు, కొంతమంది ఆరంభం ఏ పని చేయరన్నారు, ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. కానీ ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మరి ఆ విధమైన ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితుల విషయంలో ఎందుకు ఆ రోజు మీరు కనికరం చూపట్లే? ఎందుకు ఆ భూ నిర్వాసితులకు కనీసం 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వలే? R&Rకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టత లేకుండా నిర్లక్ష్యం వహించింది మీరు. ఈరోజు మరొకసారి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలనో తోచక ఈ విధమైన బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి అని చెప్తాను. స్పష్టంగా ఈ ప్రభుత్వం పేదోళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకి, వారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు, ఏ పని చేయదు, వారికి కష్టించే పని ఏ విధంగా చేయదు. స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామికంగా వారి ఆలోచన మేరకు కౌన్సిలింగ్ చేసి ఒప్పించి మెప్పించి స్వచ్ఛందంగా వారంతటా వారుగా ఒక మంచి కార్యాచరణ చేపడతా ఉన్నారు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా ఉన్నారు. వారికి ఉపాధి కల్పన చేయబోతా ఉన్నారు. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తా ఉన్న తరుణంలో ఆ పేదవాడికి కావాల్సిన కనీసం ఇల్లు, చదువు, ఉపాధి కలిగించే ఒక కార్యాచరణ, ఒక మంచి R&R ఆలోచన చేస్తామని ఈ ప్రభుత్వానికి. కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో కొన్ని
పొరపాట్ల విషయంలో అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత, ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా వాటి పరంగా ఆ చర్యలు తీసుకున్న అధికారుల పట్ల ఆక్షేపణ కూడా తెలియజేసి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా కన్సల్టేషన్ చేస్తూ ముందుకెళ్లాలని ఆలోచన ఇచ్చింది. ఆ క్రమంలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు హైడ్రాకు సంబంధించి కానీ, మూసీ నదికి సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మేము చెప్తూ వస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఒక పక్షాన అభివృద్ధి చేయాలనే అంశంతో ఒక మార్పు చూపెట్టాలి. ఆ మార్పు కార్యాచరణలతో ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడే స్వచ్ఛందంగా కూడా చాలా మంది 2 బెడ్రూమ్ హౌసెస్ రివర్ బెడ్ పైన ఉంటున్న మరి బలాలా గారి నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నా. స్వచ్ఛందంగా వారికి వారే ఈరోజు 2 బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్లకు మేము పోతున్నామని వారే స్వచ్ఛందంగా పోతూ వారు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, శాసన సభ్యులకి, అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకు కూడా వారు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోలు ఎవరైతే వ్యతిరేకంగా ఒక వీడియో వస్తే దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారందరూ కూడా ఇలాంటి వీడియోలు పరంగా వైరల్ చేసే కార్యక్రమం చేయరు. ఎందుకంటే మంచి జరుగుతా ఉన్న సందర్భం. నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఒక ప్రజాస్వామిక ఆలోచనతో అందరితోని సంప్రదింపులు చేసి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన, మూసీ నది డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, కార్యాచరణ తీసుకోబడుతుందని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మళ్ళొక సర్వే చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏందని చెప్పేసి ఎంఐఎం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎంఐఎంకు సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించి మేము ఏది కూడా సర్వే కార్యాచరణలో 50 మీటర్కు సంబంధించి జీవో ఏది చేంజ్ చేయలేము. జీవో ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు. ఏది బఫర్ జోన్ తీసుకోవాలో ఆ జీవోలో నిర్ధారణ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం వెళ్తా ఉన్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నం ఎవరు కూడా చేయలే. ఇప్పుడు కొత్తగా జీవోకు వ్యతిరేకంగా చేస్తే ఒకటే నిమిషంలో జీవో పరంగానే ఈరోజు వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ కూడా జీవోను కాదని చేయలే. జీవో MS7 ఎక్కడ కూడా చేయలేదు. స్వచ్ఛందంగా వెళ్తా ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత క్లారిటీ ఇస్తే బాగుండేది. మేము కొన్నేళ్ల నుంచి ఇక్కడ కట్టుకొని ఉన్నాం కాబట్టి అది 2013 రిహాబిలిటేషన్ చట్టం ప్రకారమా, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఏ విధంగా ఇస్తారనేది కొంత దాని మీద క్లారిటీ ఇస్తే బాగుండేదని ఒక. ఎస్, ఇప్పుడు మేము అందుకోసమే క్లారిటీ విషయంలో ఆ ప్రాంత వాసులకు అందరికీ కూడా న్యాయం జరగాలి, ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని హెల్ప్ డెస్క్ సెంటర్స్ పెట్టాం. ప్రతి కలెక్టరేట్, ప్రతి జోనల్ కమిషనర్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. బఫర్ జోన్ విషయంలో ఇప్పుడు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, ఇంకెక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే తప్పకుండా ఆ ప్రజానికానికి ఈ విధమైన బఫర్ జోన్ ఉంది, జీవో ప్రకారము 2016లో తీసుకున్న జీవో ప్రకారం బఫర్ జోన్ ఈ విధంగా ఉంటుంది అని మరొకసారి చెప్పే కార్యాచరణ మా అధికారులు తీసుకుంటారు. సార్, మంత్రి గారు ఇంతకుముందుకు మీరు చాలా జీవోలు చెప్పారు, వాళ్ళు గతంలో తీసుకున్న నిర్ణయాలు మినిట్స్ అవన్నీ చెప్పారు.
అంత ప్రోగ్రెస్గా ఉన్న ఆనాటి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మూసీకి సంబంధించిన రివర్ బెడ్ దగ్గర పోతున్నారు, వాళ్ళని ఓదారుస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, తెలంగాణ భవన్ పిలిపించుకుంటున్నారు. ఏంటి అంటే ఏ కోణంలో చూస్తారు ఇదంతా? అది రాజకీయం అండి. ఇప్పుడు రాజకీయంగా ఏ అంశం దొరకలేదు. ఒక పక్షాన ప్రభుత్వం అన్ని పనులు చేస్తూ ఉంది, ఒకటి తర్వాత ఒకటి. పేదలకు కానీ నగరవాసులకు కానీ ప్రధానంగా మూసీ నది అంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉన్న నది. ఆ నదికి సంబంధించి రేపు పట్టణంలో 3 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ రోజు ఇదే ప్రక్షాళన జరిగి మంచి నీటిని తాగే అవకాశం ఉండి మంచి గాలిని పీల్చే అవకాశం ఉంటే ప్రజలు వాళ్ళని ఎవరిని కూడా చూడరు. కాంగ్రెస్ పార్టీ చేసింది వీరికే పేరు వస్తుంది, రేపు పొద్దున దీన్ని ఎట్లయినా ఆపు చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది, స్పష్టంగా కనబడుతుంది. మంత్రి గారు, ఇది అక్టోబర్ 2 కొత్త రేషన్ కార్డులు స్టార్ట్ చేస్తున్నాం అన్నారు, అదేమన్నా విధి విధానాలు వచ్చాయి? ఈరోజు ఆ కమిటీ కూర్చొని ఆలోచన చేస్తూ ఉంది. పాయిలెట్ను తీసుకుంటారు, పాయిలెట్ బేసిస్ మీద కొన్ని ప్రాంతాలు తీసుకుంటా ఉన్నారు. ఆ పాయిలెట్లో ఆ ఫ్యామిలీ కార్డ్స్ అమలు చేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న ఏదైనా అంశాలు ఉంటే తీసుకొచ్చి మళ్ళా దాంట్లో ఇంకేమైనా సవరణలు చేయన్నా, ఇంకా ప్రజలు ఏం కోరుతా ఉన్నారు చూసి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు, కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతటే వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప ఈరోజు ఒక కన్సల్టెన్సీని పిలిచి అసలు ఏం చేయాలా, మంచినీటికి సంబంధించి ఎన్ని సీవరేజ్ ప్లాంట్లు కట్టాలా, లింకేజీలు ఏ విధంగా చేయాలి, సీవరేజ్ లైన్లు ఏ విధంగా చేయాలా, స్ట్రాంగ్ వాటర్ నెట్వర్క్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి, ట్రంక్ అండ్ ఇంటర్సెప్టర్ నెట్వర్క్స్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈరోజు బ్రిడ్జెస్ కానీ ఎక్స్ప్రెస్ వేలు కానీ పార్క్స్ కానీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడే ఒక ఆర్ఎస్పీ ఇప్పుడే ఇచ్చిండ్రు. అసలు ఇంకేం తెలియదు, అది రూపాయి అవుతుందా, 2 రూపాయలు అవుతుందా, 10 రూపాయలు అవుతుందో తెలియదు. కానీ వారు 1,00,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టినట్టు దీన్ని కూడా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తారు, కార్యాచరణ తీసుకుంటారని వారు భ్రమపడితే దానికి జవాబు చెప్పమంటే ఎట్లా బ్రదర్? మంత్రి గారు, ఈ రోజు నోటీసులు ఇస్తా ఉన్నారు. రెండో పక్షాన సివిల్ సొసైటీకి సంబంధించిన అనేక మంది పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్న ఆ కాలనీ వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న R&R కు సంబంధించి ఎవరైతే హట్స్ లో ఉంటున్నారో వారికి సంబంధించి 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటే స్వచ్ఛందంగా సంతోషంగా పోతా ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ R&R. దానికి తోడు ఇది ఒకటి లైవ్లీహుడ్ ప్యాకేజ్, అంటే ఉపాధి పరంగా కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలిగించే ఒక ఆలోచన. పిల్లలు చదువుతూ ఉంటే ఆ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ ఇచ్చే ప్రక్రియ, ఇదంతా కూడా రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కిందనే ఎక్కడ కూడా తీసుకునే అన్ని అంశాన్ని తీసుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఈ R&R కు సంబంధించిన అంశం విషయంలో మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అక్రమ నిర్మాణాల విషయంలో తెలుసో తెలియకనో, కాన్షియస్లీ అన్కాన్షియస్లో వారి ఇళ్ల నిర్మాణం జరిగింది అని ప్రభుత్వ దృష్టికి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచన చేయడానికి అధికారులంతా కూడా ఈరోజు ఎన్యూమరేషన్ వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు, ఆ క్రమంలో ఉన్నారు. ఎక్కడైతే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పోకుండా ఉంటే ఆ నోటీస్ సమయం అయిపోయిన తర్వాత
ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మంత్రి గారు, ఇది ప్రక్షాళన అనేది చాలా పాత అంశం. చాలా ఏళ్ళుగా కొన్ని సంవత్సరాలు అయితే ఉద్యమాలే చేపట్టారు. ప్రజలు, ప్రజా సంఘాలు చాలా ఉద్యమాలు చేసినాయి. అయినా అప్పటికి కార్యాచరణ రూపం దాల్చలేదు. కానీ కొన్నిసార్లు కొంచెం ప్రయత్నం చేయకపోయినాయి. చంద్రబాబు నాయుడు సీఎం హయాంలో కొంత పని జరిగింది, తర్వాత వైఎస్ హయాంలో కొంత జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీద తెస్తున్న ఈ మూసి ప్రక్షాళన ఇప్పుడైనా పూర్తి స్థాయిలో జరుగుతుందా? అట్లాగే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉన్నది? దీంట్లో స్పష్టమైన పాలసీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక్కటే చెప్తాను, పేదవారికి ఇబ్బంది జరగకుండా, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరగకుండా తప్పకుండా మూసి ప్రక్షాళన చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సజెషన్ ఇస్తా ఉన్నారు, సరే ఆ సజెషన్ ఎంతవరకు ఫీజిబుల్ మేము అడుగుతా ఉన్నాం, వారు ఎందుకు చేయలేదు? సరే ఫీజిబుల్లో నాన్ ఫీజిబుల్ మేము తప్పకుండా ఆలోచన చేస్తాం. కానీ మేము స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నాం, మీరు అనేక ప్రాజెక్టులు ఇవ్వబెట్టిండ్రు, ఎక్కడైనా ఇచ్చిన 2013 ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన చట్టాన్ని పక్కన పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? కొత్త జీవో తీసుకొచ్చారు. మీ అప్పుడు లేని ప్రేమ మీకు ప్రభుత్వంలో లేని ప్రేమ ఇప్పుడు వస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మేము ఖచ్చితంగా కూడా వారికి న్యాయం చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. సార్ నిన్న చంచల్గూడ దగ్గర ఈ చాదర్ఘాట్ వాసులను ఎవరినైతే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రో అక్కడ వాళ్ళు పోయేసరికి ఆల్రెడీ వేరే బ్యాచ్ వాళ్ళకు ఆల్రెడీ ఆ ఇండ్లు అలాట్ అయిపోయినాయి. వాళ్ళకు తాళం చేతులు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళు నిన్న వచ్చి గొడవ చేశాను సార్. అదొకటి. ఇంకొకటి, నిన్న ఈ జుల్ఫికార్ అలీ ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేస్, కౌసర్, ముబీన్ అండ్ కౌసర్, వాళ్ళ ముగ్గురు ఈ ఆడియోను బెదిరించారు గోల్కొండ ఎంఆర్ఓ ఆఫీస్లో, మీరు మా ఇలాకాలోకి రావద్దు అని. మీరు ఇట్లాంటి ఈ మార్కింగ్స్ చేయటం ఇట్లాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగకూడదు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్. ఎస్, అంటే ఇప్పుడు అట్లాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఎవరికైనా ఆల్రెడీ అలాట్మెంట్ అయిన తర్వాత మా దృష్టికి అయితే రాలేదు ఇతరులు వచ్చిందని. వాటి విషయంలో కూడా వారికి ఎవరికైతే అలాట్ చేయటం జరిగిందో వారికే ఆ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకెవరైనా 2 బెడ్రూమ్ హౌసెస్ ఖాళీ, మంచి నీటి వసతి పెంచి, కరెంట్ ఇచ్చి, స్పష్టంగా ఉండటానికి అన్ని సౌలతులు కల్పించిన తర్వాత ఎవరో సడన్గా వచ్చి ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఈరోజు మూసీ నదికి సంబంధించిన భూ నిర్వాసితులకు ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇవ్వటం జరుగుతుంది. రెండోది, ఆర్డీఓకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే వారు వద్దన్నారో, ఏ విషయంలో వద్దన్నారో, వారు ఏ ఆలోచనతో వద్దన్నారో, వారి ప్రజానీకానికి సంబంధించిన అంశాలు ఏముందో మేము తెలుసుకుంటాం. పరిష్కారం చేసిన తర్వాతనే వారిని అందరినీ కూడా సంప్రదించి ముందుకు పోతాం. సార్ ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలో సానుకూలత, అంటే ప్రక్షాళన చేపట్టాలనే సానుకూలత ఉన్నప్పటికీ కూడా నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే బాగాలేదనేది ఒకటి ఉంది సార్. రెండోది, మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైతే బఫర్ జోన్ నిర్ధారణ చేసుకున్నారో సార్ 50 మీటర్లు అనేది, అక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే ఒక సందేహం ఏముందంటే సార్, ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో అనేక వ్యాపార సముదాయాలు వచ్చే అవకాశం ఉంది. అదొక కమర్షియల్ జోన్ చేస్తున్నారు అనేది ఉంది. అంటే వీళ్ళని వెళ్ళగొట్టి కమర్షియల్ జోన్ చేస్తున్నారు అనేది ఒక సందేహం ఉంది. దీని మీద ఒక క్లారిటీ. ఇప్పుడు చాలా సంతోషం మీరు అన్నారు. మీలాంటి మిత్రులు ఓ మాట మాకు చెప్తే ఈ విధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది, మోటివేటింగ్గా ఉంటుంది. చాలామంది మూసీ నది రివర్ బెడ్ ఉన్న భూ నిర్వాసితులందరూ 2 బెడ్రూమ్ హౌస్ పోవడానికి ఉత్సాహం చూపెడుతూ ఉన్నారు. అది వాస్తవమైన మాట అని మీరు అన్నారు. చాలా సంతోషం దానికి. రెండవది, ఈరోజు మేము వచ్చింది ఇది బఫర్ జోన్కు సంబంధించి జీవో మేము తీసింది కాదు. GOMS 7 2016లో తీసిన జీవో ఇది స్పష్టం. ఆ జీవోకు అనుగుణంగానే ఒక కార్యాచరణ తీసుకున్నాము. దాంట్లో భాగంగానే ప్రతి మందికి ఉపయోగపడే ఒక కార్యక్రమం చేస్తాము. ఈరోజు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, శుద్ధమైన నీరు మూసీ నదిలో పారుతా ఉంటే
వద్దంటారా చెప్పండి. స్వచ్ఛమైన గాలి పీలుస్తాము అని ప్రజానికం కోరుకుంటే వద్దంటారా మేము చెప్పండి. అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే మేము వారిని ప్రోత్సాహం చేస్తాము అని మీరు చెప్తా ఉన్నారా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 23,000 మూసీ నదిపై అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఊరుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10 మందికి ఉపయోగపడే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో చేస్తా ఉన్నాం. సామాన్య ప్రజానికానికి నేను 10 సార్లు చెప్తా ఉన్నా, పేదవారికి ఇబ్బంది కలగనీయం. అది మా ఆలోచన, మా సంస్కృతి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఫైనల్ సార్ మంత్రి గారు సార్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు, మేము మా ఫ్యామిలీలో 15 మంది ఉన్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్. అంటే 3 ఫ్లోర్లలో మేము బిల్డింగ్ నిర్మించుకున్నాం, 3 కొడుకులతో ఉంటున్నాం. మాకు ఇప్పుడు ఒక్క చోట డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల 15 మంది అందులో అకామిడేట్ కాలేము. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అధికారులు వాళ్ళకి ఆ మిస్కోఆర్డినేషన్ జరుగుతుంది. ఎవరైతే తప్పకుండా 15 మంది ఒకటి కుటుంబంలో ఉండి మరి వారికి జరుగుతా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేస్తాం. 2 బెడ్రూమ్ హౌస్ సింగిల్ ఇండివిజువల్ ఫ్యామిలీకి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన. ఈరోజు 2-3 కుటుంబాలు ఒకటే ఇంట్లో ఉండి 15 మంది అవుతాయి. అది ఇద్దరికా ముగ్గురికా 3 ఇండివిజువల్ కుటుంబాలకు కూడా బేరీజ్ చేసుకుని వారికి అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది మాకు స్పష్టం. तू इधर उधर की बातें ना कर, तू इधर उधर का बात ना कर, ये बता काफिला लूटा किसने? हरीश राव, आप जो है हमारे मुख्यमंत्री और हमारे सरकार के खिलाफ बेबुनियाद और गैर जिम्मेदारी के बातें कर रहे हैं। मैं आपको बताना चाहता हूँ, आगाज आपने किया है, अंजाम तक मैं पहुंचाऊंगा। और रही बात जो लीगल नोटिस आपने मुझे दिया है, मैं खुद एक एडवोकेट हूँ, मैं खुद एक वकील हूँ, एक कानून का तालीम हासिल किया हूँ। वो कोर्ट के जो जवाब है मैं मुनसिफ तरीके से आपको कोर्ट में दूंगा। और पिछले 10 साल के आपके जो काले करतूमे जो काले कारनामे है वो एक एक करके मैं बार भी लगाऊंगा बोल के आपसे वादा करना चाहता हूँ। बहुत बहुत धन्यवाद। ఇప్పుడు ఒకటండి, ఇది మా ప్రజాపాలన భాగంలో వారు ఎక్కడికైనా పోవటానికి స్వేచ్ఛనిచ్చినాం. స్వేచ్ఛనిస్తే దాన్ని అడ్డగోలుగా ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి కాలయంలో ఉదాహరణకి నా నియోజకవర్గంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మేము పోయి చూస్తామంటే కూడా అవకాశం ఇవ్వలే, అరెస్టులు చేయబడ్డాం. మా సిఎల్పి పక్షాన భట్టి గారు ఆ రోజు పోవాలనుకున్నా, పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పోవాలన్నా ఎక్కడికక్కడ కట్టడాలు చేసి ఎక్కడికి కూడా పోనీయలే, ప్రజలను కలవనీయలే. ఈరోజు ప్రజలను కలుసుకునే అవకాశం కలిగనీయండి. ఇప్పటికైనా ప్రజల వద్దకు పోయే అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా కనీసం ప్రజల దగ్గర పోతుండ్రు వాళ్ళు, చాలా సంతోషం. డబ్బులు ఖర్చు చేసుకొని ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావాలని ఆలోచన చేస్తున్న తరుణం అది కనబడతా ఉంది వారి మాటల్లో కూడా. డబ్బులు ఖర్చు చేస్తామని చెప్పడం అంటే ఏందన్నట్టు?
ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పాలి కానీ, లేకుంటే ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని చెప్పాలి కానీ, ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, ఈ విధంగా మార్పు తీసుకురండి నేను చెప్తామని చెప్పాలి, ధైర్యం చెప్పాలి. కానీ మీరు అంటున్నట్టు డబ్బులు ఖర్చు చేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సరైనది కాదు. ప్రజాసేవం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా వారు ఏ విధంగా రాజకీయం చేసే ఆలోచనతో, ప్రక్రియతో, ఒక ప్రణాళికతో మేము చేపట్టే ప్రతి మంచి పనిని అడ్డుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్న తీరును ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం.